హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్. సో మిత్రులందరూ కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్. సో థ్యాంక్స్ టు ద లార్డ్, మీతో మళ్ళీ ఇలా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మన గ్రూప్లో షేర్ చేస్తున్నాను. మొట్టమొదటిగా థ్యాంక్స్ రావుల లింగయ్య గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా చాలా చక్కటి వాయిస్ రికార్డ్ పెట్టారు నిన్న. ఏంటంటే సో ఈ యొక్క గ్రూప్ను కంటిన్యూ చేసి 1 ఇయర్ పాటు దీన్ని కంటిన్యూ చేయాలంటే 1 ఇయర్కి ఒకసారి కలుసుకోవాలంటే మొట్టమొదటిగా ఇది మంచి ఆలోచన, చాలా మంచి ఆలోచన. 2 పాయింట్లు ఈరోజు మాట్లాడతాను. 1 ఇయర్ తర్వాత కలుసుకోవడం ఎలాగని. ఇంకొకటి జ్యోతి గారు వాటర్ గురించి పెట్టారు. ఇది హెల్త్కి సంబంధించిన వాటర్ గురించి కూడా దీంట్లో చెప్పడానికి ట్రై చేస్తాను. లెంతీగా అయితే ఒకసారి చూడండి. సో మొట్టమొదటిగా 1 ఇయర్ అంటే ఇయర్లీ ఎగ్జామ్. సో దానికంటే ముందు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, క్వార్టర్లీ ఎగ్జామ్, యూనిట్ టెస్ట్ ఇట్లా ఉంటుంది. సో ఈ గ్రూప్ని ఇట్లా కంటిన్యూ చేయాలంటే కొన్ని మనం పాటిస్తే చాలా బాగుంటుంది. అందరూ కూడా వాట్సాప్లో మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో దీన్ని బాగా కంటిన్యూ చేయాలంటే సో మొట్టమొదటిగా ఎక్కువగా బాగా ఉపయోగపడేది, ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే ఎదుటి వాళ్ళ నుంచి చాలా మంచి పొగడతలను కానీ శుభాకాంక్షలను కానీ బాగా కోరుకుంటాడు. ప్రతి ఒక్క మనిషి యొక్క తత్వం ఇది. సో దానికోసం బర్త్డేస్, మ్యారేజ్ డేస్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి సో నేను నా పనంతా కూడా వాట్సాప్లోనే ఉంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అంతా కూడా నేను మొబైల్ ఫోన్తోటే నా పని, ల్యాప్టాప్ అండ్ మొబైల్ ఫోన్ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే సో మీరందరూ కూడా నా నెంబర్ సేవ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ మనం పెట్టుకోవడానికి, స్టేటస్లో పెట్టుకోవడానికి మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన పార్ట్నరు మనల్ని గుర్తు చేసి విషెస్ చెప్పాలని ప్రతి వాళ్ళని కోరుకుంటాం. కాబట్టి ఆ స్టేటస్ చూసిన తర్వాత అందరికి ఒక యూనివర్సల్ చిన్న పోస్టర్ కూడా తయారు చేయొచ్చు. అది నేను కావాలంటే మన ఫోటోగ్రాఫర్ బ్రదర్ జానయ్య ఉన్నాడు కదా, ఇంకొక జానయ్య, అతనితో మాట్లాడి సో ఒక యూనిక్ పోస్టర్ తయారు చేద్దాం. మ్యారేజ్ డేది ఒకటి, బర్త్డేది ఒకటి, ఆ శుభాకాంక్షలు పెడుతుంటే బాగుంటుంది. నెంబర్ 1. మరి లాస్ట్లో ఇంకో ఈ పాయింట్ మళ్ళీ కనెక్ట్ చేస్తాను. అట్లా చేయడం, అందరు శుభాకాంక్షలు చెప్పడం. సో మరి వాళ్ళను ఫిజికల్గా కలవలేము కాబట్టి వర్చువల్గా ఎలా కలిసి శుభాకాంక్షలు చెప్పొచ్చు అనేది కూడా లాస్ట్లో చెప్తాను. సెకండ్ వన్ వచ్చేసి వాటర్ గురించి వచ్చింది వీడియో. వాటర్, ఈ వాటర్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. విశ్వం మొత్తం కూడా 80%, 70% పైన వాటర్ ఉంది. 30% మాత్రమే భూభాగం. అందుకే రియల్ ఎస్టేట్ భూమికి అంత వాల్యూ. మన బాడీ కూడా 70-80% వాటర్ ఉంటుంది. కానీ ఈ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ ఎన్ని తాగాలి, ఎలా తాగాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ తాగడం చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ ఎందుకు అవసరం అంటే మొట్టమొదటిగా ఈ టాపిక్ చాలా కొంచెం హార్డ్గా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. అసలు ఎందుకు వాటర్ తాగాలి, మనిషికి ఎందుకు వాటర్ అవసరం? వాటర్ చాలా తక్కువ తాగుతున్నారు. వాటర్ తాగకపోవడం వల్లే అనేక రకాల హెల్త్ డిజార్డర్స్ వస్తున్నాయన్న విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను మీ అందరూ కూడా సూచన చేస్తున్నాను. వాటర్ 80 కేజీల లోపు ఉన్న వాళ్ళు అయితే 4 లీటర్ల మినిమం వాటర్ తాగాలి. ఈ 80 కేజీల వెయిట్ ఉన్న వాళ్ళు ఎవ్రీ 20 కేజెస్కి 1 లీటర్ తాగాలి. 80 కేజీ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవ్రీ 20 కేజీస్ వాటర్, 1 లీటర్ వాటర్ తాగాలి. ఇది బాగా మరి వాటర్ ఎలా తాగాలనేది చాలా పెద్ద సమస్య. మన పిల్లల్లో వాటర్ తాగట్లేరని కేరళ గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకు మనకి ఎట్లయితే ఇంటర్వెల్ పీరియడ్ పెట్టిందో వాళ్ళకు వాటర్ బెల్ అన్నప్పుడు పెట్టింది. మీరు కావాలంటే ఇక నేను చెప్పాను, గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయండి. వాటర్ బెల్, కేరళలో ఆ బెల్ కొట్టగానే అందరూ కూడా వాటర్ తాగుతారు. మరి వాటర్ తాగడం నిన్న జ్యోతి గారు పెట్టిన వీడియోలో చూస్తే హాట్ వాటర్ తాగాలి. మరి హాట్ వాటర్ అవైలబిలిటీ ఉంటే మంచిది. నైట్లో పడుకునే ముందరనే ఆ వాటర్ ఒక బాటిల్లో, ఇట్లాంటి ఏదో ఒక బాటిల్ నేను మీకు చూపిస్తున్నా, ఒక బాటిల్ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అసలు ఎట్లా బెటర్గా ఉండాలంటే ఫస్ట్ మనం లేవగానే థ్యాంక్స్ టు ద లార్డ్. లార్డ్ అంటే భగవంతుడు, ఎవరికైనా నచ్చిన. సో చెప్పేసి ఫస్ట్ మన ఫేస్ మనం లేవగానే ఒక 1 మినిట్ ఫస్ట్ యువర్ డన్ గుడ్ జాబ్, వండర్ఫుల్ అని మనకు మనం అప్రిషియేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ లవ్ అంటుంది దీన్ని. మనం సూపర్ జానయ్యాను, బాగా చేస్తున్నాం, వండర్ఫుల్. పడుకునే ముందు లేవగానే గ్రేట్, యు ఆర్ ద గ్రేట్ అని అనుకుంటేనే మనం ముందుకెళ్తాం. నెంబర్ 1. నెంబర్ 2, వాటర్ తాగడం. అసలు వాటర్ అనేది తినాలి, ఫుడ్ తాగాలి అనేది సైన్స్ చెప్తుంది. వాటర్ తాగడం వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటర్ తాగడం. సో ఈ వాటర్ వర్కింగ్ షాపుల్లో ఉండేవాళ్ళు వాటర్ చాలా తక్కువ తాగుతారు. ఫుడ్ తీసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ తీసుకుంటారు. అలా అసలు ఎప్పుడు చేయకూడదు. వాటర్ అనేది ఫుడ్ తీసుకునే 15 నిమిషాల ముందు వాటర్ తాగేయాలి. ఫుడ్ తీసుకున్న తర్వాత
45 మినిట్స్ ఆర్ 1 అవర్ తర్వాత వాటర్ తాగాలి. మరి మరి వాటర్ కుతికబడుతుంది కదా అంటే అప్పుడు కొద్దిగా తీసుకోవాలి. కర్రీ చేంజ్ అయినప్పుడు పప్పు నుంచి చారుకి వెళ్ళేటప్పుడు కొంచెం వాటర్ తీసుకోవాలి. సో ఎందుకు వాటర్ తాగరంటే బిజినెస్లో పనిచేసే వాళ్ళు, ఉద్యోగస్తులు, ప్రత్యేకంగా మహిళలు వాటర్ తాగకపోవడానికి ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ పోవడం చాలా కష్టంగా ఉంటుంది, వాటర్ తాగరు. అది మరి ఎట్లా తాగాలంటే జనరల్గా ఆఫీస్ నుంచి కానీ వర్క్ ప్లేస్ నుంచి కానీ ఇంటికి వస్తున్నాం అన్నప్పుడు ఒక 15-20 నిమిషాల్లో 1 అవర్లో ఇంటికి చేరుకున్నప్పుడు ఫుల్ బాటిల్ వాటర్ తాగేస్తే ఇంటికి రాగానే మనం యూరిన్కి వెళ్ళవచ్చు. వాటర్ తాగే విధానం ఒకసారి చూపిస్తుంది. పరిగడుపునే వాటర్ తాగడం చాలా మంచిది. పరిగడుపున ఎందుకు వాటర్ తాగాలంటే మనకు వచ్చేసి మనం చిన్నప్పుడు కబడ్డీ ఆడుకుంటూ పడిపోతున్నాం, ఎక్కడ ఏం మందు పెట్టాం, ఏం మెడిసిన్ పెట్టాం, ఇట్లా ఉమ్మి తీసి ఇట్లా పెట్టుకుంటారు. ఏ జంతువులకు కూడా సో ఏ మెడిసిన్స్ వాడరు. దీంట్లో అంత మంచి బ్యాక్టీరియా ఉంటుంది మిత్రుల. వాటర్ తాగడం చాలా 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 ఇంపార్టెంట్. వాటర్ ఎందుకు తాగాలంటే ఆల్రెడీ 6 మినిట్స్ అవుతుంది వీడియో. సో మళ్ళీ ఇంతకంటే ఎక్కువ రాదు. మళ్ళీ రెండో వీడియో కూడా చేస్తాను. ఆ రెండో వీడియో కూడా షేర్ చేస్తాను. ఈరోజు వాటర్తో కంప్లీట్ చేద్దాం.